ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం హోషేయ గ్రంథం 4వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము. వినండి. ఈ అధ్యాయం మొదలుకొని ఇంకా హోషేయ వ్యక్తిగత విషయాలు మనకు వినపడవు. దేవుణ్ణి గురించి, ఇశ్రాయేలు యొక్క అల్ప విశ్వాస ధోరణిని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ఒక వేశ్యలాగా ప్రవర్తిస్తున్నది. 4వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు అన్ని ప్రవచనాలే. దేవుని ఎదుట ఇశ్రాయేలు జాతి ఒక ముద్దాయిగా నిలిచింది. ఇశ్రాయేలు యొక్క జాతీయ పాపాలను హోషేయ వేలుపెట్టి చూపుతున్నాడు. దేవుడంటున్నాడు, ఇశ్రాయేలు ఒక జాతిగా భ్రష్టుపట్టిపోయింది, ఆధ్యాత్మిక సౌశీల్యం పోగొట్టుకున్నది, ఒక వేశ్యలాగా తయారైంది. ఈ జాతిపై నేరం మోపవలసి వచ్చింది. 4వ అధ్యాయమందలి సందేశం ఇదే. నీవు ధర్మశాస్త్రాన్ని మీరావు, అవినీతి అజ్ఞానముతో నిలువెల్లా నిండిపోయావు. నా వాక్యాన్ని ఎరుగవు, నేను నిర్దేశించిన నైతిక ప్రమాణాలను కాలరాచివేశావు, విగ్రహారాధన మానవు అంటూ దేవుడు ఇశ్రాయేలును గద్దిస్తున్నాడు. హోషేయ 4వ అధ్యాయం యెషయా 1వ అధ్యాయంలాగా ధ్వనిస్తోంది. యెషయా దక్షిణ రాజ్యానికి ప్రవక్త, హోషేయ ఉత్తర రాజ్యానికి ప్రవక్త. దేవుడు ఈ జాతికి తీర్చిన తీర్పును ఈ ఇద్దరు ప్రవక్తలు బలంగా ప్రకటించారు. ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న జాతి ఇది. దేవుడు వీరికి మోషే ధర్మశాస్త్రమిచ్చాడు. దేవుని ధర్మశాస్త్రంలో సార్వత్రిక ఆజ్ఞలున్నాయి. అవి అన్ని జాతులకు వర్తిస్తాయి. విగ్రహారాధన ఆధ్యాత్మిక అపచారమని ధర్మశాస్త్రం చెబుతుంది. కొందరు విగ్రహారాధన చెయ్యరు, గాని ధనాపేక్ష వారికి ఎక్కువ. అది కూడా విగ్రహారాధనతో సమానమే. హోషేయ కాలంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచి దూరంగా తొలగిపోయారు. ఆ విధంగా దేవునికి దూరంగా తిరిగేవారు ఎందరో క్రైస్తవులు మన మధ్యనే ఉన్నారు. దేవుణ్ణి గురించిన జ్ఞానము వీరు కోల్పోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. హోషేయ 4వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవటం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. సత్యము కనికరము జ్ఞానము వీరికి లేవు అంటున్నాడు దేవుడు. విగ్రహారాధన చేత వీరి మనస్సు జడమైపోయింది, మేధోక్షాళన జరిగింది. దేవుడు వారికి కనికరాన్ని బోధించాడు, అయినా వారిలో ఎట్టి పరివర్తన రావటం లేదు. లేవియకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో దేవుడన్నాడు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. ఈ ఆజ్ఞను వారు మరిచిపోయారు. ఆ దేశంలో దేవుణ్ణి గురించిన జ్ఞానం అంతరించిపోయింది. వారిలో బొత్తిగా కనికరం లేదు. వారికి సాంప్రదాయికమైన మతం మాత్రం ఉంది గాని దేవుణ్ణి గురించిన జ్ఞానం మటుకు లేదు. వారు దశాజ్ఞలను మీరుతున్నారు. 2వ వచనం, అబద్ధ సాక్ష్యం పలకటము, అబద్ధమాడడము, హత్య చేయడము, దొంగిలించడము, వ్యభిచరించడము వాడుక అయిపోయింది. జనులు కన్నం వేస్తారు, మానక నరహత్య చేస్తారు. ఈ విధంగా వీరు దశాజ్ఞల్లో ప్రతి ఆజ్ఞను మీరారు.
నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞలను పరిశీలించండి. నరహత్య చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకరాదు. ఈ ఆజ్ఞలను వీరే కాదు, వీరి బంధుమిత్రాదులు కూడా జవదాటుతున్నారు. దేవుడు దశాజ్ఞలను స్వయంగా రాసి మనకిచ్చాడు. అయితే ఈ ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రములోనివి, ఇశ్రాయేలు జాతికి సంబంధించినవి. ఈ ఆజ్ఞలలో దేవుని చిత్తమే మనకు తేటగా కనపడుతుంది. ఈ రోజున దేవుని సంఘం దశాజ్ఞలను పాటిస్తే రక్షణ వస్తుంది అని చెప్పదు. అలా చెప్పకూడదు. దశాజ్ఞలను పాటిస్తే నిత్యజీవం లభించదు, అది నిజమే. క్రీస్తునందు కృపచేత రక్షణ కలిగింది. రక్షించబడిన తరువాత దశాజ్ఞల మాటేమిటి? అంతకు మించి చేయగలం. పరిశుద్ధాత్మ ద్వారా మనకు అట్టి శక్తి కలుగుతుంది. దశాజ్ఞల ద్వారా దేవుడు తన చిత్తమును వ్యక్తం చేస్తున్నాడన్నాము గదా. లోకములోని జాతులన్నిటికీ, వారి ధర్మశాస్త్రములన్నింటికీ ఈ దశాజ్ఞలే ఆధారమని మనం గ్రహించాలి. ఇశ్రాయేలు జాతికి ఇంత సమగ్రమైన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రమందు సార్వత్రికమైన నైతిక సూత్రాలు, ఆజ్ఞలు ఉన్నాయి అనేది నిర్వివాదాంశం. క్రైస్తవ నాగరికత అంటూ ఎక్కడా ఉండదు. అది దేవుని నైతిక ప్రమాణమే. దశాజ్ఞలలోని నీతి అత్యున్నత ప్రమాణానికి చెందినది. నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. వ్యభిచారం చేయకూడదు అని కూడా అన్నాడు. లేఖనములలో ఇంకా అనేక ఆజ్ఞలు ఆయన ఇచ్చినవి ఉన్నాయి. తాగుబోతుతనం నిషిద్ధం అన్నాడు దేవుడు. లైంగిక అపవిత్రతను దేవుడు పూర్తిగా నిషేధించాడు. లైంగిక పాపాన్ని భయంకరమైన ఆధ్యాత్మిక అపచారంగా దేవుడు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్నాడు. అలాంటి పాపాలను సిగ్గు లేకుండా చేస్తూ బరితెగిన వారిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. ఇలాంటి పాపాలు చేస్తూ దేవుని మాటలు వినకుండా ఉన్నందుకు దేవుడు ఇశ్రాయేలును బబులోను చెరకు అప్పగించాడు. నామకార్థ క్రైస్తవులు, సాంప్రదాయిక క్రైస్తవులు బైబిలు చేతుల్లో పట్టుకుంటారు, ఎదురుగా బల్ల మీద పెట్టుకుంటారు, గాని చదవరు, ధ్యానించరు. క్రైస్తవులలో బైబిలు అజ్ఞానం ఎంతో ప్రమాదకరమైనది. దేవుని వాక్యమెరుగని క్రైస్తవులున్నారు. ఈ విషయమై దేవుడెంతో బాధపడుతున్నాడు. సోదరీ సోదరులారా, ఈ రోజుల్లో తాగుబోతుతనం విస్తరిస్తోంది. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఎవరూ అమలుపరచలేకపోతున్నారు. మాదక పదార్థాల వాడకం ఎక్కువైపోతోంది. ఎక్కడ చూచినా ప్రజలు దేవుని దశాజ్ఞలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాగుబోతుల వల్ల ప్రజలకు ఎంతో కీడు, నష్టం వాటిల్లుతుంది. ఇది నిజం. తాగుబోతులు నేరాలు చేస్తారు. తాగి కార్లు నడిపేవారు ప్రమాదానికి కారణమవుతున్నారు. తాగుబోతుతనం ఒక బలహీనత, జబ్బు మాత్రమే అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో అది పాపం. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని మీరారు. భ్రష్టత్వం వారిని ఆవేశించింది. యోషియా ప్రవక్త ఈ విషయం ఖండితంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు వీరందరూ నూతన జన్మ పొందితేనే కాని ఈ సమస్యలు పరిష్కారం కావు. పాప సమస్య పోవాలంటే ప్రజలు వ్యక్తిగతంగా రక్షించబడాలి, గత్యంతరం లేదు. దేవుడు జాతులకు తీర్పు తీర్చడానికి కారణమేమిటో హోషియా ప్రవచనాలు తేటతెల్లం చేస్తాయి. హోషియా గ్రంథంలో దేవుడు ప్రతిపాదించిన నైతిక ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. 3వ వచనం, దేశం ప్రలాపిస్తోంది, దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణిస్తున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి. దేశం ఏడుస్తోంది. వాతావరణ కాలుష్యం ఎక్కువవుతోంది. మానవుని పాపాన్ని బట్టి ప్రకృతి విలపిస్తోంది. 4వ వచనం, ఒకడు మరొకనితో వాదించినా ప్రయోజనం లేదు, ఒకణ్ణి గద్దించినా పని అవదు. నీ జనులు యాజకునితో జగడమాడే వారిని పోలి ఉన్నారు. యాజకులు తమ కర్తవ్యాన్ని మరిచారు. యాజకుడు ప్రజలను హెచ్చరించటం మానేశాడు. అందుకే దేవుడు ప్రవక్తలను లేపాడు. పగలు నీవు కూలుతావు,
రాత్రి నీతో కూడా ప్రవక్త కూలుతాడు. నీ తల్లిని నేను నాశనం చేస్తాను. తల్లిని నాశనం చేస్తాను అంటే జాతి యావత్తూ ధ్వంసమైపోతుందని భావం. ఇశ్రాయేలులో దొంగ ప్రవక్తలు బయలుదేరారు. ఆ మాటకొస్తే ఈ రోజున కూడా కపట బోధకులు మన మధ్యనే ఉన్నారు. అంతా బాగానే ఉంది. మనం నవయుగంలో ఉన్నాము. బైబిల్ ప్రవచనాలు పాతవి, దశాజ్ఞలు మన అమ్మమ్మలకు తాతమ్మలకు చెందినవి అంటూ తప్పుడు బోధలు చేసేవారున్నారు. ఇలాంటి బోధలు నమ్మకూడదు. నాగరికత ఎక్కువయిందా? దాంతోపాటు పాపం కూడా ఎక్కువవుతోంది. 6వ వచనం మనకు చిరపరిచితమైంది. నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. నీవు జ్ఞానమును విసర్జిస్తున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నిన్ను విసర్జిస్తాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచిపోయావు గనుక నేను నీ కుమారులను మరుస్తాను. వింటున్నారా శ్రోతలు? దేవుడంటున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు. ఇది దేవుని వాక్యమును గురించిన అజ్ఞానం. దేవుని బిడ్డలు వాక్యానికి దూరంగా జీవిస్తే వారికి అడుగడుగునా అపజయమే. నీ ఇంటిలో, నీ వృత్తిలో, నీ సామాజిక జీవితంలో దేవుని వాక్యం లేకుండా నీవు విజయం సాధించలేవు. ఎన్ని పద్ధతులు వాడినా, నీకు ఎంత విద్య ఉన్నా, దేవుని వాక్యం నీకు రాకపోతే అపజయం తప్పదు. వ్యక్తిగతంగా నీకు వాక్య జ్ఞానం ఉండి తీరాలి. వాక్య జ్ఞానము లేక ప్రజలు నశిస్తున్నారు అని హోషియా ప్రవక్త వాపోతున్నాడు. నీవు ఈ జ్ఞానాన్ని విసర్జిస్తే దేవుడు నిన్ను విసర్జించాల్సి వస్తుంది. వాక్యం లేని నీవు నాకు యాజకుడుగా ఉండడానికి తగవు. ఇశ్రాయేలు జాతి అంతా తనకు యాజకులే అన్నాడు దేవుడు. ఇప్పుడు వారి పాపాన్ని బట్టి వారు ఆ పదవికి తగరని దేవుడు ప్రకటిస్తున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని యాజకులై సేవ చేస్తారు. కాని ఈ ప్రవక్త అంటున్నాడు, మీకు యాజకుడనేవాడే ప్రస్తుతానికి ఉండడు. నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినందుకు ఇది క్రమశిక్షణ చర్య. మీరు నన్ను మరిచిపోయారు గదూ, నేను మిమ్మలను మరిచిపోతాను అంటున్నాడు దేవుడు. దేవుని దీర్ఘశాంతాన్ని వారు శోధిస్తున్నారు. దేవుని ఆజ్ఞలను వారు ఖాతరు చేయటం లేదు. 10 ఆజ్ఞలను మీరారు. నేనిక సహించను, మీకు తీర్పు తీర్చబోతున్నాను అని దేవుడు ఖండితంగా చెబుతున్నాడు. 7వ వచనం, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారు గనుక వారి ఘనతను నీచ స్థితికి మారుస్తాను. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసి చెప్పాడు, నీ సంతానం విస్తరిస్తుంది, నీ జాతి వృద్ధి చెందుతుంది. నిజమే, వృద్ధి చెందింది. కాని వారందరూ దేవునికి అవిధేయులై పాపం చేస్తున్నారు. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడే దేవుని కృప అపరిమితముగా విస్తరించింది. హోషియా తరం ఇశ్రాయేలీయులు దేవుని వాక్య జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇట్టి అజ్ఞానం అరిష్టానికి దారితీసింది. వారి ఘనతను నీచ స్థితికి మారుస్తాను అంటున్నాడు దేవుడు. ఇది కఠిన చర్య. వారి ఘనత ఏది, ఎందులో ఉంది? అది వారి దేవాలయంలో ఉంది. ఆ దేవస్థానముపై షకీనా మహిమ ఉంది. సజీవ సత్యదేవుడైన అద్వితీయ దేవుని గురించిన ఘనత వారికి ఉంది. దేవుడు దాన్ని తొలగిస్తాను అంటున్నాడు. భూమ్యంతము నుండి షేబరాణి వ్యయప్రయాసల కోర్చి యెరూషలేము దేవాలయాన్ని చూడటానికి వచ్చిందంటే అది ఎంత ఘనత! అయితే అదంతా పోతుంది అంటున్నాడు దేవుడు. నా మహిమను మీ మధ్య నుండి ఉపసంహరించుకుంటున్నాను. శత్రువును మీ మీదికి రానిస్తాను. నీవు చెరగొని పోబడతావు. శత్రువులు వెటకారంగా వీరిని చూచి అంటారు, మేము దేవుని ప్రజలము అని వీరు బీరాలు పలికారే, ఇప్పుడేమైంది? వారి దేవుని బలం ఏమైపోయింది? దేవుడు తన ప్రజలైనా పాపం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు, చర్య తీసుకుంటాడు. 8వ వచనం, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుంటారు గనుక జనులు మరీ అధికముగా పాపము చేయాలని వారు కోరుతారు. ఒక చెంప పాపం చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు.
పాపం చేస్తున్నందుకు వారికి సిగ్గనిపించదు, ఇంకా ఎక్కువ పాపం చేస్తారు. 9వ వచనం, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవిస్తుంది. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షిస్తాను, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేస్తాను. శ్రోతలు, వీరు ఎంతటి దయనీయ స్థితికి దిగజారిపోయారో గమనించండి. యాజకులలో ప్రత్యేకత పోయింది. యాజకుడు ఒక సామాన్యుడి స్థాయికి దిగిపోయాడు. దైవసేవకుడు సగటు క్రైస్తవుని నైతిక స్థాయికి దిగజారిపోకూడదు. అతడు ఉన్నత ప్రమాణాన్ని పాటించాలి. దైవసేవకుడు మెప్పించాల్సింది మనుషులను కాదు, దేవుణ్ణి. యాజకులు తమ బాధ్యతలను విస్మరిస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు. వారు యెహోవాను లక్ష్యపెట్టడం మానారు గనుక వారు భోజనము చేసినా తృప్తి చెందరు, వ్యభిచారం చేస్తారు, అభివృద్ధి పొందరు. వ్యభిచార క్రియల చేత, ద్రాక్షరసపానము వల్ల వారు మతిచెడిన వారయ్యారు. కరువొస్తుంది. దేవుని శిక్షను గుర్తించి ప్రజలు గుణపడితే అది దేవునికి మహిమ. వివాహ నియమాలను కాలరాచి వేస్తారు. అంతా అస్తవ్యస్తమైపోతుంది. లైంగిక సంబంధాలు అపవిత్రమైపోతాయి. వైవాహిక పరిధికి బయట లైంగిక సంబంధాలు సామాజికంగా దుష్ఫలితాలనిస్తాయి. వ్యభిచారులు, తాగుబోతులు దేవుని నామము అన్యుల మధ్య దూషించబడడానికి కారకులవుతున్నారు. అబద్ధాలాడతారు, కలహాలకు కాలు దువ్వుతారు, గందరగోళాన్ని సృష్టిస్తారు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో అవినీతి, అసభ్యత చెలరేగాయి. వాక్యాన్ని కాదని ఏవేవో విధానాలను ప్రయోగిస్తూ కీడు తలపెడుతున్నారు. దేవునికి బదులుగా 2 లేగదూడ విగ్రహాలను నిలిపారు. బయలారాధనకు ఉపక్రమించారు. అవినీతికి, అశ్లీలానికి తలుపులు తెరిచారు. నా జనులు తాము పెట్టుకొన్న కర్ర వద్ద, కలప వద్ద విచారణ చేస్తారు. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేస్తుంది. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించగా వారు తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరిస్తారు. శ్రోతలు, గుర్తించారా? ఆధ్యాత్మిక వ్యభిచారం ఎంతో నికృష్టమైనది, హేయమైనది, నీచమైనది. దేవునికి దూరంగా తొలగిపోయి విగ్రహాలను పెట్టుకొని పూజిస్తున్నారు. దొంగ స్వాములను ఘనపరుస్తున్నారు. అసత్య, కుత్సిత, విమత ఉద్యమాలలో చేరుతున్నారు. సైతాను పూజకు తయారవుతున్నారు. పైశాచిక ధోరణులు పెచ్చరిల్లినందుచేత మనుషుల ప్రాణాలను మూఢనమ్మకాలకు బలిపెడుతున్నారు. మాదక పదార్థాలను వాడుతున్నారు. మతి చెడి తిరుగుతున్నారు. ప్రజాజీవితం నైతికంగా, ఆధ్యాత్మికంగా అల్లకల్లోలమైపోతోంది. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు దేవుని తీర్పునకు గురైంది. 13వ వచనం, పర్వతముల శిఖరముల మీద బలులర్పిస్తారు, కొండల మీద ధూపం వేస్తారు. సింధూర వృక్షముల క్రింద, చినారు వృక్షముల క్రింద, మస్తకి వృక్షాల క్రింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు. అందువలనే మీ కుమార్తెలు వేశ్యలయ్యారు, మీ కోడండ్లు వ్యభిచారిణులయ్యారు. కొండలపైన, గుట్టలపైన విగ్రహాలను నెలకొల్పుతారు. తోటల్లో, తోపుల్లో విగ్రహ పూజ జరిగిస్తారు. అక్కడ చల్లగా ఉంటుందని చెట్ల నీడలో కూడుతారు. దీనికి తోడు ధనాపేక్ష, పేరాశ, దుర్లాభాపేక్ష, కామవికారాలు ఎక్కువ కావటం జరుగుతోంది. ప్రజాజీవనం అస్తవ్యస్తమైపోతోంది. ఆధ్యాత్మిక విలువలను మట్టిలో కలిపేస్తున్నారు. దేవునికి కోపం తెప్పిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి పారిపోతున్నారు. యువతీ యువకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ధనదేవతకు జీవితాలు బలైపోవడం ఎంతో విచారకరమైన దుర్ఘటన. సజీవుడైన సత్యయేక దేవుణ్ణి జనం మరిచిపోతున్నారు అంటూ హోషేయ వాపోతున్నాడు. అందరూ రక్షకుడైన దేవుని తట్టు తిరగాలి. అంతవరకు పరిస్థితులు మారవు, మరీ అధ్వాన్నమవుతాయి. 14వ వచనం, జనులు తామే వ్యభిచారిణులను కూడుతారు, తామే వేశ్యలతో సాంగత్యం చేస్తూ బలులర్పిస్తారు. గనుక మీ కుమార్తెలు వేశ్యలయ్యారని
నేను వారిని శిక్షించను, మీ కోడండ్లు వ్యభిచరించడాన్ని బట్టి నేను వారిని శిక్షించను. వివేచన లేని జనము నిర్మూలమవుతుంది. ఎవడైనా తన పాపాలను బట్టి నరకంలో పడడుగాని ఆ పాపాల నుండి రక్షించే దేవుణ్ణి నమ్మలేదు గనుక నరకపాత్రుడవుతాడు. సత్య ఏక దేవుని నుండి తొలగిపోయినందుచేతనే ఇశ్రాయేలుకు దేవుడు తీర్పు విధించాడు. ఇశ్రాయేలు, నీవు వేశ్యవయ్యావు, అయినా యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. గిల్గాలుకు పోవద్దు, బేతావెనుకు పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనం చూపారు గనుక విశాల స్థలమందు మేసే గొర్రెపిల్లకు సంభవించున్నట్లు దేవుడు వారికి సంభవింపచేస్తాడు. ఎఫ్రాయిము విగ్రహాలతో కలుసుకున్నాడు, అతణ్ణి అలానే ఉండనియండి. వారికి ద్రాక్షరసము చేదైంది. ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేసేవారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమిస్తారు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకుపోతుంది. తాము అర్పించిన బలులను బట్టి తామే సిగ్గునొందుతారు. ఎఫ్రాయిము అనే పేరు హోషియా గ్రంథంలో 36 సార్లు వస్తుంది. ఉత్తరాది 10 గోత్రాలకు ఎఫ్రాయిముదే ప్రాతినిధ్యం. ఉత్తరాది రాజ్యానికి ఇశ్రాయేలుకు రాజ్యపరంగా ఎఫ్రాయిము అనే పేరు వచ్చింది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.